హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను పోజోవా లాంచర్ ఆడబోతున్నాను. అరే పోజోవా లాంచర్ కదరా, మైన్క్రాఫ్ట్. అదే మైన్క్రాఫ్ట్. సో గైస్, ఇప్పుడైతే నేను వీడికి సపోర్ట్గా వచ్చాను అనమాట. సో ఈరోజు మేమిద్దరం కలిసి మైన్క్రాఫ్ట్ వీడియో ఎండింగ్ తర్వాత చేయబోతున్నాం. ఇక్కడ చూస్తే వీడి రూము అంటే చాలా కష్టపడి డిజైన్ చేశాడు అండ్ ఇల్లు కూడా వీడే కట్టాడు కదరా. ఎట్లుంది ఇల్లు? రే మామ, ఈ ఇల్లుకి బదులుగా నీకు ఇంకా మంచి ఇల్లు చేస్తానరా. సరేరా మామ, ఈ వీడియోలో మన గైస్కి ఏం చేయాలో చెప్పు. ఏం చేయాలా చెప్పు. మంచి హౌస్ కట్టబోతున్నాము. అది చెప్పడానికి ఇంత లేటా? రే మామ, గుర్తుకు రాలేదురా. సరేరా, ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ డట్టాన్ని తీసి మళ్ళీ ఒక కొత్త హౌస్ కట్టమంటావా? సరే కట్టద్దాం, నీ ఇష్టం. సరేనా? సరే మామ, మన దగ్గర ఫుడ్ లేదు, వెళ్ళి కొంచెం ఫుడ్ తీసుకొద్దాం. అరే మనం ఇలా ఫిషింగ్ చేస్తే చాలా లేటుగా అవుతుందిరా, డైరెక్ట్గా చంపేద్దామా? రే వద్దురా. రే ఏం కాదురా, చూడరా ఇక్కడ అన్ని చేపలు, ఇక్కడ చంపేస్తే డైరెక్ట్గా అయిపోతుంది. ఓకే. అరే బా, అందుకనరా నువ్వు వద్దంటున్నావు కదరా. చెప్తాను కదా, ఏం చేద్దాం, ఇలా ఫిష్లే పట్టుకున్నాం. ఏం దొరుకుతుందో చూద్దాం. మనకి ఆల్రెడీ ఎలాగో ఒక ఫిష్ దొరికింది కాబట్టి పర్లేదు, ఇంకా మనకి కొంచెం ఫిష్ కావాలి. ఓకే, ఎవరు రాలేరే. రే లాగేద్దాం. రే లాగితే కూడా ఆగరా. రే వస్తారంటావా ఇప్పుడు? అవు ఎక్కడి నుండి వస్తారు ఇల్లు? వచ్చిండు. అమ్మా, ఫిష్ దొరికిందిరా. అక్కడికి ఇప్పుడు విసురుదాం రా, అక్కడ చేపల గేలమే ఉంది కదరా. రే అక్కడ చూడరా, ఏంటది? ఫిష్. రే వెళ్దాం రా. ఆగు, ఫస్ట్ ఇది దొరికాక అక్కడికి వెళ్దాం. మరి ఏందిరా ఇంకా దొరకడంలే? నాకేం తెలుసురా. ఈ ఫిష్లన్నీ ఎంత అనుకుంటారా? వచ్చింది. సరే ఇంకా వెళ్దామా? సరే. దొరికిందిరా మామ. అరే వీడు మన వెంట వస్తా. ఓ ఇక్కడ వీళ్ళని వదులుతామా? ఇంకా సింగిల్గా చేప కనిపించినా వేసేస్తాం కదరా. ఆక్టోపస్ని వేసేద్దామారా? వద్దురా, దాన్ని కొడితే ఏం రాదు. అరే మామ, నీ దగ్గర స్టోన్స్ ఉన్నాయారా? తెలియదు. ఉన్నాయిరా మామ. అరే వుడ్ ఉండాలి కదరా, వుడ్. ఓకే, ఇక్కడ ఉందా. సో మనం ఫస్ట్ అయితే స్టిక్స్ అయితే తయారు చేసుకుందాము, ఎందుకంటే కొన్ని బేసిక్ టూల్స్ అయితే కావాలి కాబట్టి మనకి. అండ్ మన దగ్గర ఒక పికెక్స్ అయితే పర్వాలేదు. అండ్ ఒక వుడే స్టోన్ యాక్స్ చేసుకుందాం. అండ్ ఇంకో స్టోన్ స్వాడ్ కూడా చేసుకుందాం కదరా. ఇప్పుడు మొదలెడదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవన్నీ డట్ తీసేయడానికి మనకి ఒక 2 షవర్స్ అయితే కావాలి కదరా. ఇప్పుడు మొదలెడదామా? సరే. అరే మామా, నువ్వు ఎలా రాయలే ఇలాంటి డట్స్ అని ఈజీగా తీసేయగలుగుతున్నావు? ఇప్పుడు అట్లుంటుంది కాదురా. ఇప్పుడు ఈ బెడ్ ఉంది కాబట్టి పర్లేదు, నైట్ అయితే మనం ఈజీగా పడుకొని లేచిపోవచ్చు, అంటే లేచిపోవచ్చు. బట్ ఈ స్టోన్స్ని మళ్ళీ ఎందుకురా పెట్టావు? నేను కడతానని చెప్పాను కదా. రే జామీలు వచ్చేస్తున్నాయి కదా, అందుకే. నేను కడతానని చెప్తే ఒక్కసారి అయినా నేను కడతానని అంతే.
ఓకే. సో ఇప్పుడైతే అరే మామ ఇదెందుకురా మళ్ళీ పెట్టావు ఇది? అరే నేను 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 నిన్న నీకు ఏమన్నాను రా, ఇవన్నీ తీసేయరా పనికిరానివి, నేను కొత్త ఇల్లు కడతానని చెప్పిన, నువ్వు విన్నావరా? జాబులు వచ్చేస్తున్నాయిగా, బెడ్ చేసుకుని పడుకోవచ్చు కదరా, ఎందుకురా మళ్ళీ నీకు సాంబేలు సరే డోర్ తీసే, ఏమంటావు? సరే డోర్ తీసే. ఇప్పుడు ఇంకా నువ్వు ఇల్లే కడుతున్నావురా, ఇంకేం చేయాలి? ఫార్మింగ్ చేయాలి, వీట్ ఫార్మ్ చేయాలి, కౌ ఫార్మ్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి కదరా మనకి మైన్క్రాఫ్ట్లో. చాలా పనులు ఉన్నాయి. లాస్ట్కి అండర్ డ్రాగన్ని వేసేయాలి కదరా? వేసేస్తే ఇంకా నీ మైన్క్రాఫ్ట్ స్టోరీ కథం కదరా? రే మామ మైన్క్రాఫ్ట్ స్టోరీస్ అయిపోయాక ఇంకా నువ్వు వేసుకురా చెప్పరా? అరే పర్లేదు, ఇప్పుడు జాంబీస్ రావు, ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్, నైట్ టైంలోనే జాంబీస్ అనేవి వస్తాయి. వర్షంలో కూడా పని చేస్తే ఇంకా బాగుంటుంది. మామ ఈ పాట నేను ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నాను చెప్పాను, నీకేం తెలీదురా. ఇవన్నీ తీయడానికి ఒక తంతం. ఓకే చూడరా, అందుకనే ఇది అయిపోతుందని చెప్పి నేను ఇంకోటి చేసుకున్నాను కదా చూడరా. ఇప్పుడు మీ ఇల్లు కూడా ఏం లేదు, మొత్తం బ్లాక్ స్టైప్ అయింది, అంటే మొత్తం చూసాను. ఇంకోటి కొత్తది కడతాం మామ, స్టోన్తో కడదామా వుడ్తో కడదామా? అరే మామ ఎందుకురా నీకు నాలాగా ఇల్లు చెప్పరా? రే నీలాగా నాకు ఇల్లు కావాలా? పక్క ఒక ఫ్రెండ్స్ వీడికైతే మనలాగే ఇల్లు కావాలంట. సరే మనం ఎలా ఉంటుందో చేసి చూపిద్దాం. యా ఫ్రెండ్స్ మొత్తం మనమైతే తీసేసాం, వీడైతే చేసేస్తాడో చూడండి. సో ఇది కూడా ఒకటి మిగిలిపోయింది, అండ్ ఇది కూడా. యా ఇప్పుడు ఇది క్లీన్ ప్లేస్గా ఉంది. సో ఇల్లు ఇక్కడ కడుతున్నారు, ఇక్కడే కడదాం. అరే అరే ఇది మర్చిపోయాను, ఇది మూసేయాలి మొత్తము. ఇప్పుడు ఓకే, ఇప్పుడు కడతారా? సో కూల్ ఒరే కూల్ రా అమ్మా, ఎట్టకేలకు కోల్ ఉండి అప్పటి నుండి వెతుకుతున్నావు కదరా, పనిలో కోల్ దొరికింది. రే ఇంత ప్లేస్ చాలరా? రే ఇంకా కావాలి, ఎక్స్పోర్ట్ చేద్దాం రా, ఎలాగో మనం అక్కడే కదా స్పాన్ అయ్యేది. చూడరా రే రే మామ, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోల్స్ క్రీపర్. అరే ఇద్దర్రా, పర్లేదు. అరే యార్ హెల్త్ తగ్గింది, సాగండి. ఓకే ఇక్కడ ఎవరు లేరు. ఓకే మనకి ఫిష్ ఉంది, ఓ బై మన దగ్గర కుకింగ్ కావాల్సిన అంత ఐటమ్స్. అరే నైట్ అయిపోతుంది నో. నైట్ అయిపోతుంది
సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి కోల్ దొరికింది కాబట్టి కోల్ని ఇక్కడ పెట్టి సో మనమైతే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పెడతాము. నీట్ అయిపోతుంది పడుకుందాం. అరే గాయస్ ఇక్కడ పడుకోవడానికి అవ్వడం లేదు. 12 ఒకసారి కిందకి వెళ్ళి పడుతున్నాం మనం కదరా. అయ్యింది ఫైనల్గా గాయస్ అయిపోయింది. అండ్ ఇది మనకి మార్నింగ్ అయిందా? ఓకే అయ్యింది మార్నింగ్. ఓకే ఫుడ్ కూడా వచ్చేసింది మనకు. ఫుడ్ కూడా వచ్చేసింది. ఫుడ్ తినేద్దాం. ఫుడ్ తిని ఆ తర్వాత మిగతా పనులన్నీ చేద్దాం. అరే మామ ఫుల్ హెల్త్ కదరా, ఇంకా మొదలెడదామా? ఆగరా, మనకి కొన్ని పికాక్స్ కూడా కావాలి. ఎందుకంటే మనం చేయాలి కదా. సో ఇంకా ఎక్కడ తవ్వుదాం రా నిన్ను రూము? రే ఇక్కడ తవ్వుదామా? ఇక్కడ సరే ఉంటుంది చాలు రా. చూడు మంచిగా చెయ్యి. మంచిగానే చేస్తాను రా. రే నేనేం పాడు చేయను. లేకపోతే నీ ప్రాణం తీసేస్తా. నా ప్రాణం తీసేస్తా కదా. అదే రా చేస్తాను. ఎందుకు అంత కావరా? చేయను నేను. అయిందరా చూడు బొక్క. ఇంత రూమ్ నీకు చాలులే. రే ఇవన్నీ ఎవర్రా తప్పుతారు? సరే మన దగ్గర ఆల్రెడీ ఒక పికెక్స్ ఉంది కాబట్టి పర్లేదు. ఎస్ మామ ఐరన్ కావాలరా కదరా. ఐరన్ దొరికితే ఐరన్ టూల్స్ చేసుకోవచ్చు. అరే భయ్ ఏమైంది? సో మనమైతే వుడ్తో కప్పేద్దాం, ఎందుకంటే వుడ్డే కదా మనకి ఎక్కువ కావాల్సింది. రే మామ నీ డోర్ని ఇక్కడ చేయమంటావా? నీ డోర్ని సరే ఇక్కడ చేసి ఇక్కడ మళ్ళీ చేసి ఇక్కడ మామ నెల్లు అయిపోయింది. ఆగరా, టార్చ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను వెళ్ళి టార్చ్ చేస్తానే. టార్చ్ ఇక్కడే కదా ఉంది. ఎస్. అండ్ ఇవి కూడా ఎందుకు ఇప్పుడు, ఇవి తీసేస్తే ఒక పని అయిపోతుంది. చూడరా రూమ్ సరేరా, బాగుందా? రే బెడ్ అక్కడ పెట్టి అన్నీ తెచ్చేస్తా ఇప్పుడు. ఓకే రా మామ. అండ్ నీ సెకండ్ రూమ్ ఎక్కడ? అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సరే ఇప్పటికీ రూమ్తో అడ్జస్ట్ అవ్వు. కోల్ దొరికిందిరా. మనం వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత కోల్స్ అని మైనింగ్ చేసుకుందాం. ఏమంటావు? చెప్పరా? చెప్పు చెప్పా. రే మామ చెప్పరా మామ. ఇది అయిపోతే అరే మామా ఇప్పుడు మనకి చెస్ట్ కావాలి కదరా. ఆ చెస్ట్ ఏది? నీకే తెలుసు. బోట్స్ దొరికాయిరా. నువ్వు కౌని చంపేసి బోట్ తీసుకున్నావరా? నేను ఫిషింగ్ చేస్తుంటే దొరికిందా? ఫిషింగ్ చేస్తుందా దొరికిందా? అరే రే ఈ చెస్ట్ ఏదిరా? చెస్ట్ నాకేం తెలుసు. చెస్ట్ పోగొట్టామా ఏంటి? అన్ని సామాన్లు చెస్ట్లోనే ఉండాలి. దొరికింది అమ్మ, చెస్ట్ ఫైనల్గా దొరికింది. చూడరా రే. సరే ఇవన్నీ తీసుకొద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం చెస్ట్ కప్పేద్దాం. చెస్ట్ ఎక్కడ వేయాలి? ఇక్కడ అన్నీ వేసేద్దాం. రే మామ
ఆల్రెడీ నీ చెస్ట్లో ఫుడ్ ఉంది, మరి ఎందుకురా ఫుడ్ తేమన్నావు? నాకు తెలియదురా, అమ్మ మర్చిపోయినా. సో ఇవన్నీ కలెక్ట్ చేసేసుకుందాం, ఏమంటావు? సరే, ఇది కూడా హోల్ తీసుకుందామరా? సరేరా. సరేరా. అరే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ వెళ్ళి లోపల పెడదాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టద్దా? చూడరా ఇప్పుడు ఇవన్నీ, అంటే ఇది ఎక్కడ పెట్టాలి? చూడరా ఎన్ని టూల్స్, ఇవన్నీ టూల్స్ అన్నారా? చూడు కింద మళ్ళీ సిగ్గు లేకుండా అవును అంట. అరే అరే ఏందిరా అవ్వడం లేదు? రే ఇది పైన పెట్టేసాను. అవును కదా, సరే దీన్ని మనం ఈ పైన పెడదాం. ఇప్పుడు అవుతుంది. సరే ఇప్పుడు ఓపెన్ చేసి నువ్వు ఏం టూల్స్ అయితే బొక్కలో అదే ఏం టూల్స్ అయితే పనికిరానివి తెచ్చావో అవన్నీ లోపల పెట్టుతారా? బొక్కలు తెలుసా నీకు? బొక్క పెడేస్తా. ఫస్ట్ ఆగురా, మనం ఇంకో చెస్ట్ కూడా తయారు చేసుకోవాలి. అరే మన దగ్గర వుడ్ని తీసేసాం రా. యా 1 2 చాలరా. చాలరా. ఇప్పుడు చాలు. నీ బెడ్ ఇక్కడ పెట్టేసా? రే వద్దు. మరి ఎక్కడ పెట్టాలి నీ బెడ్? ఇప్పుడు చాలా సరే, రిస్ పాయింట్ సెట్ అయిపోయింది. సరే ఇవన్నీ కూడా పెట్టే. రే మామ చెప్పురా. ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉందిరా. నా కొత్త ఇల్లు అయిపోయింది, అందుకే. ఇదే నీ కొత్త ఇల్లు రే మామ, అనుకుంటున్నావా? నా దగ్గర తాడు ఉంది. ఏంది? ఎందుకు తాడు ఎందుకు యూస్ రే మామ, ఈ సామాన్లే ఉన్నాయి, ముదుగుతావని చెట్ల పెట్టాను. సో మనమైతే టార్చ్ తీసుకెళ్దాం, ఎందుకంటే ఇప్పుడు మనం కొంచెం ఐరన్ వెతుకుదాం. ఇదే రా నీ కొత్త ఇల్లు, చూడు ఎలా ఉంది. చూడరా, కోల్ ఉంది. రే దారి ఉంది. అరే ఓ ఇది బయటికి వెళ్ళేది కదరా. మనకి ఇక్కడ ఏమైనా ఐరన్, అరే ఇక్కడ మళ్ళీ 2 క్రీపర్స్ ఉన్నాయి కదరా. అరే కోల్స్. అరే ఏంద్ర ఎట్లా కోల్స్? ఓ ఐరన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఐరన్ తీసుకుందాం. రే ఏందిరా ఇది ఇట్లా దొరుకుతుంది? రే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో పక్కా ఐరన్ మైనింగ్ చేద్దామేమంటావు? సరేరా. డైమండ్స్ దొరికితే నా సంతోషం ఆగదురా. ఫస్ట్ ఇవన్నీ తీసేసుకొని మనం పైకి వెళ్దాం. ఓకే ఐరన్ 7 దొరికింది. సరేరా మా వీడియో అంటే చెప్పే, నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో ఇంత. మరి వాడి తరపున నేను చెప్తున్నాను, వాడికి చెప్పడం రాదు. ఇంకా మరిన్ని మైన్క్రాఫ్ట్ అంటే ఎపిసోడ్ 3 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి. వీడికి ఇంత. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.